నమస్తే, వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. నేను రాజేష్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న గోరుముద్ద పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని సూచించిన మున్సిపల్ చైర్మన్ మనోజ నేడు హోప్ మున్సిపల్ హైస్కూల్ నందు ఆకస్మిక తనిఖీ. ప్రైవేట్ ఇంటర్ కళాశాల ప్రాక్టికల్స్ లో జరుగుతున్న అవకతవకలను సరిదిద్దాలి. ఆంధ్రప్రదేశ్ పాఠశాలల అధికారి ఈశ్వరయ్య వెల్లడి. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో సమీక్ష. జగనన్న గోరుముద్ద పథకం ద్వారా విద్యార్థులందరికీ నాణ్యమైన భోజనం అందించాలన్న మదనపల్లె మున్సిపల్ చైర్మన్ వరపన మనోజ నేడు హోప్ మున్సిపల్ హైస్కూల్ నందు జగనన్న గోరుముద్ద పథకాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి భోజన ఏర్పాట్లపై సంతృప్తి చెందిన చైర్మన్ కొంతకాలంగా మిడ్ డే మీల్స్ క్వాలిటీ మెయింటైన్ చేసుకోవడం వల్ల వాళ్ళకి పోరాటం చేస్తున్నాము. 15 days బ్యాక్ వాళ్ళు అసలు వంట చేయమని అనుకుంటే కాబట్టి మేము వేరే ఏజెన్సీని తాత్కాలికంగా నియమించుకొని కమిటీ ద్వారా వాళ్ళ చేత వంట చేయించుకున్నాం. తర్వాత ఇప్పుడు ముందు ఉన్న కమిటీనే మళ్ళీ వచ్చి 3 రోజులు వంట చేస్తున్నారు. కానీ ఈ 3 రోజులుగా అయితే బాగుంది, క్వాలిటీ బాగా చేస్తున్నారు. ఇదే విధంగా కంటిన్యూ చేస్తే మాకు ఎలాంటి సమస్య ఉండదు. పిల్లలు 900 మంది ఉంటే 400 మంది మాత్రమే భోజనం చేస్తారు. ఈ క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తే మొత్తంగా అందరి పిల్లలు తింటారు. మంచి క్వాలిటీతో పిల్లలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. కానీ గవర్నమెంట్ ఇచ్చిన మెనూ మాత్రం చాలా బాగుంది. పిల్లలకి వాళ్ళ ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగంగా ఉండే చిక్కీలు లాంటివి గుడ్లు వారానికి 5 రోజులు, వారానికి 3 రోజులు చిక్కీలు ఇస్తూ ఉన్నారు. అవైతే మేము పర్ఫెక్ట్గా అందజేస్తాము పిల్లలకి. కానీ కూర, రసము, అన్నము ఇవి సరైన క్వాలిటీతో సరైన రుచితో చేయడం లేదు. అది మాకు బాధగా ఉంది. ఇక మీదటైనా మంచి క్వాలిటీతో పిల్లలు మంచిగా ఉండి పెట్టాలని.
ప్రైవేట్ ఇంటర్ కళాశాలలో ప్రాక్టికల్ పరీక్షల్లో జరుగుతున్న అవకతవకలను సరిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ పాఠశాలల అధికారి ఈశ్వరయ్య తెలిపారు. నేడు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫ్లయింగ్ స్క్వాడ్ ఉమామహేశ్వరి, ప్రిన్సిపల్ బాలకృష్ణమూర్తి పాల్గొన్నారు. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో కాలేజెస్ అవన్నీ కూడా సో ఎగ్జామ్స్ చాలా పకడ్బందీగా చాలా సిస్టమేటిక్గా జరుగుతుంది. బట్ వేరే ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో సెల్ఫ్ సెంటర్స్ ప్రైవేట్వి దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి. బహుశా ఆ లోపాలు కూడా మీతో షేర్ చేసుకుంటా. సో అది స్టేట్ పేపర్లో ఇస్తే మిగతా ఎగ్జామినర్స్ కానీ మిగతా సెంటర్స్ కానీ మిగతా కాలేజెస్ కానీ స్టేట్ వైజ్ కొంచెం అలర్ట్ అవుతారని ఉద్దేశంతో సో బహుశా మేము కనుక్కుంటే సార్ చెప్పింది మళ్ళీ ఐ డోంట్ వాంట్ గో ఇంటూ దోస్ డీటెయిల్స్. సో మేము కనుక్కున్నటువంటి షార్ట్ ఫాల్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ఎంత పకడ్బందీగా చర్యలు తీసుకున్నా కూడా ఈ ప్రైవేట్ మేనేజ్మెంట్స్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో సో దానిలో కొన్ని లోటుపాట్లు కనపడుతుంది. ఒకటి మొట్టమొదటి లోటుపాటు ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్లో ఎగ్జామ్ జరిగేటప్పుడు పిల్లలు ప్రాక్టికల్స్ ఏవైతే చేసింటారో దాన్ని అక్కడ కరెక్ట్ చేయకూడదు ఫస్ట్ థింగ్. బట్ ఏంటంటే ప్రైవేట్ కాలేజెస్లో దాదాపుగా నేను విజిట్ చేసిన కాలేజెస్ అన్నీ కూడా కరెక్ట్ చేయడం అంటే ఎగ్జామినర్ ఎవరైతే ఉన్నారో అక్కడ కరెక్ట్ చేయకూడదు. అవి ఏంటంటే కరెక్ట్ చేసే ఎక్కడ చేయాలంటే సపరేట్ రూమ్లో కూర్చొని సీసీ కెమెరాలు ముందర వాళ్ళు కరెక్ట్ చేసి అక్కడ మార్కులు వెళ్ళారు. బట్ విజిట్ చేసినటువంటి కాలేజెస్లో ఏం చేసినారు, అక్కడే ప్రాక్టికల్ జరుగుతున్నాయి, అక్కడే కరెక్షన్ చేసినారు. కరెక్షన్ చేసిన పేపర్లు కూడా పిల్లలకి ఇచ్చేసి మళ్ళీ ఏదో ఏమంటాము చిన్న చిన్న చేంజెస్ చేసుకునేందుకు అవకాశం కల్పించడం జరిగింది. బట్ ఇట్ ఈజ్ అగైన్స్ట్ ద రూల్. సో అది నేను మళ్ళీ చెప్తాను మేడంతో వాళ్ళు విజిట్ చేసి బహుశా ఏం చేస్తారో ఏమో చూద్దాము. నేను కూడా స్టేట్ లెవెల్లో కమిషనర్ కూడా ఇన్ఫామ్ చేస్తాను. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఇట్లా దారుణంగా జరగడం అనేది క్షమించడానికి లేదు. ఎందుకంటే కరెక్షన్ చేసేది ఆఫ్టర్ ఎగ్జామినేషన్ జరగాల, వాళ్ళ తర్వాత జరగాల, ఒక క్లోజ్ రూమ్లో జరగాల, సీసీ కెమెరా ముందు జరగాల. ఎట్లంటే అక్కడ మ్యానిపులేషన్కి అవకాశాలు లేకుండా ఆ మార్కులు కానీ కరెక్షన్స్ కానీ అంతా కూడా రికార్డెడ్గా ఉండాలని చెప్పి ఉద్దేశంతో గవర్నమెంట్ మంచి ఉద్దేశంతో పెడితే ఈ కొన్ని సోకాల్డ్ ఏమంటామో కార్పొరేట్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో దే ట్రై టు ఏమంటాము మ్యానిపులేట్ థింగ్స్ అంటే మ్యానిపులేట్ చేసేందుకు అవకాశము కల్పిస్తున్నారు. తర్వాత ఇంకొక కాలేజీలో అయితే అటెండెన్స్ పిల్లలు వచ్చిన వెంటనే అటెండెన్స్ తీసుకోవాలి కదండి, 10:30 వరకు కూడా అటెండెన్స్ తీసుకోలేదు. సో దీని ఉద్దేశం ఏంటంటే ఎవరైనా కొత్త పిల్లలు ఎవరు కొత్త వాళ్ళు రప్పించి ఎగ్జామ్స్ రాపించేసి అటెండెన్స్ తర్వాత ఏదో తీసుకోవాలని చెప్పి. సో పిల్లలు ఎంటర్ అయిన తర్వాత మనము స్కూల్లో కానీ ఎక్కడైనా కానీ ఇట్స్ ఫార్మల్ క్లాస్ బిగిన్ కాకముందు అటెండెన్స్ తీసుకుంటాము, దాన్ని ఫాలో అవుతాము. బట్ అది కూడా సరిగ్గా చేయని పరిస్థితుల్లో ఉన్నారు. ఇంకా కొన్ని తర్వాత ఈ ఎగ్జామ్ పేపర్ ఓకే, మన తర్వాత కొన్ని కాలేజెస్లో సీసీ కెమెరాలు పెట్టడం అది బహుశా మేడం కూడా షేర్ చేసుకుంటుంది. సో సీసీ కెమెరాస్ ఉండాలి కంపల్సరీగా, ఆఫ్ చేయకూడదు. సీసీ కెమెరాలు లేకుండా అసలు పరీక్షలే పెట్టకూడదు పిల్లలకి. బట్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ అనేసి. తర్వాత అందరికీ ఒకే రకమైనటువంటి సాల్ట్స్ ఇచ్చినాం. అంటే ఒక పిల్లోనికి 1 నుంచి 12 వరకు సాల్స్ ఉంటాయి. అవి అయిపోయిన తర్వాత లాటరీలో సిస్టంలో తీసుకుంటారు. మళ్ళీ 12 నుంచి మళ్ళీ 12 మంది అయిపోయిన తర్వాత మళ్ళీ రిపీట్ 1-2 కొన్ని సాల్ట్స్ రిపీట్గా ఉంటాయి. బట్ ఎక్కడ కానీ ఆ రిపిటేషన్ అనేది కలర్ సాల్ట్ అనేది ఎవరికి పిల్లలకి లేదు. ఇంకా సాడ్ థింగ్ ఏంటంటే ఒక కాలేజీలో పిల్లవానికి సాల్ట్ కూడా అసైన్ చేయకనే వాడు ఎక్స్పెరిమెంటు ఇట్లా చేసినాను అని చెప్పి రాసుకుంటూ వచ్చినారు. రెడ్ సాల్ట్ ఇచ్చినారు, రెడ్ కలర్లో మార్క్ అయ్యి. సో ఎక్కడో అక్కడ ఎన్ని అరేంజ్మెంట్స్ జరిగినా కూడా ఎక్కడో కొంచెము ఆ గ్యాప్స్ అనేది దే స్టార్టెడ్ ఏమంటాము వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని చేయడం జరిగింది. సాల్ట్ ఈకనే నేను ఎక్స్పెరిమెంట్ ఇట్లా చేసినాను, ఈ రిజల్ట్స్ వచ్చింది అని చెప్పి రాయడం అనేది అసలు మనం ఊహించుకోలేదు. సో ఇట్లాంటి మాల్ ప్రాక్టీస్ హ్యాస్ టు బి స్టాప్. తర్వాత ఈ మామూలుగా ఈ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ అనేది డౌన్ స్టేర్లోనే జరగల. ఎందుకంటే అప్ స్టేర్లో జరిగితే ఏమవుతుందంటే ఎవరైతే ఇన్స్పెక్షన్ పోతారో అథారిటీ వాళ్ళు భయాలకు అంతా సెపరేట్ చేసి పెట్టాలి. డౌన్ స్టేర్స్లోనే పెట్టాల. బట్ అది కూడా చాలా కాలేజెస్ వైలేట్ చేసినాయి. సో అదొకటి. తర్వాత కొన్ని చోట్ల 1-2 కాలేజెస్లో కూడా బెంచెస్ కూడా లేవు పిల్లలు చేసేది ప్రాక్టికల్స్. సో అట్లాంటి కాలేజెస్ ఎందుకు ఇచ్చినారో మనకు అర్థం కాదు. సో ఎవరు అవైనా ఎవరు వెనకటి కదా. సో ఇవి కాలేజెస్ ఇచ్చేటప్పుడు ఫర్నిచర్ ఉందా లేదా కాలేజీలో ఆ ప్రాక్టికల్స్కి అనుకూలంగా ఉన్నాయా లేదా అని చెప్పి చూసి శాంక్షన్ చేయాల్సినటువంటి పరిస్థితి. బట్ అదంతా ఏం జరగలేదు. సో ఇవన్నీ కూడా ఐ థింక్
కొంచెం గ్యాప్స్ కనపడినాయి. బహుశా ఈ గ్యాప్స్ ముందు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం పాయింట్స్ వచ్చినాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే చాలా వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ప్రతి హాల్ టికెట్ పైన పిల్లవాడి యొక్క స్పెసిమెన్ సిగ్నేచర్ ఉంటుంది. దట్ ఇస్ అన్ ఎక్సలెంట్. ఎందుకంటే ఏ పిల్లవాడు స్పెసిమెన్ సిగ్నేచర్ ఉంటుందో వాళ్ళదే హాల్ టికెట్ ఉంటుంది, వాళ్ళ సంతకం ఉంటుంది, కంపేర్ చేసుకోవచ్చు, అదంతా కూడా ఉంటుంది. సో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎక్కడో చిన్న ఒకటి రెండు గ్యాప్స్ ఉంటే ఆ గ్యాప్స్ని మన వాళ్ళు కార్పొరేట్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో దే ట్రై టు మ్యానిపులేట్ థింగ్స్. ప్లస్ ఏంటంటే నేను కోరుకుంటేది ఏంటంటే ఎవరైతే ఎగ్జామినర్గా క్లాస్ రూమ్లో ఎగ్జామినేషన్ సెంటర్లో పోతారో వాళ్ళకి మినిమమ్ బేసిక్స్ తెలియచెప్పి మళ్ళీ ఎగ్జామినేషన్ సెంటర్కి పంపించుంటే బాగుంటుంది. ఎందుకంటే కొంత ఎగ్జామినేషన్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏంటంటే నాకు తెలియదు సార్ అని చెప్పని ఇంకా బయట నుంచి ఎగ్జామినర్ ఎవరో వచ్చింటారు సూపర్విజన్ చేసేందుకు. ఆ లెక్చర్ కూడా కొంచెం ఇన్పుట్స్ ఇచ్చింటే బాగుండేది ఆ ఎగ్జామినేషన్, అది కూడా ఇవ్వలేదు. సో ఇట్లా చిన్న గ్యాప్స్ ఏమవుతుందంటే ఇట్ లీడ్స్ టు సో మెనీ గ్యాప్స్. ఇంకోటి ఏంటంటే ఈ పిల్లలకి పాపం ఈ 10th జస్ట్ ప్రమోషన్ 2 years జస్ట్ ప్రమోట్ చేసినారు, వాళ్ళకి ఎగ్జామినేషన్ ఇంత ముందు జరగలేదు. సో అట్లాంటప్పుడు ఈ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఏమాత్రం ప్రాక్టికల్స్ ఏమి జరగలేదంట. చాలామంది పిల్లలతో మాట్లాడితే సో మాకు ఫస్ట్ ఇయర్లో ఏమీ ప్రాక్టికల్స్ లేవు సార్, సెకండ్ ఇయర్లో సడన్గా పెట్టేసేలకు చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ప్రాక్టికల్స్ కూడా చేయకుండా ఎగ్జామినేషన్కి డైరెక్ట్గా ప్రాక్టికల్స్ చేసేది అక్కడ సాల్వ్స్ ఇవ్వడము అదేదో చేయడము అదంతా దట్ ఈస్ ఇట్స్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్ యాక్చువల్గా. సో ఇట్లాంటి కాలేజెస్ ఉండకూడదు. బట్ సమ్వేర్ డౌన్ ద లైన్ ఇంతకు ముందు ఎట్లా జరిగేటివో కానీ బట్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఆ ఇంటర్మీడియట్ కమిషనర్ అయితే స్కూల్ ఎడ్యుకేషన్ మన ప్రిన్సిపల్ సెక్రటరీ అయితే దే వాంట్ టు రన్ ద ఎగ్జామినేషన్ ఇన్ ఏ ట్రాన్స్పరెంట్ వే. సో ఎక్కడ అవకాశాలు లోటుపాట్లకు అవకాశాలు లేకుండా పిల్లలకి అన్ని సదుపాయాలు కల్పించి చేయాల్సిన పరిస్థితి. బట్ ఈ రోజు కూడా చాలా ఇంటర్మీడియట్ కాలేజెస్లో ఎంపీసీ బైపీసీ తీసుకున్నటువంటి కాలేజీలో కూడా ఈ ప్రాక్టికల్స్ చేసే ఎక్విప్మెంట్ లేకపోతే వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ కండక్టింగ్ ప్రాక్టికల్స్ అని అప్పుడు ఏం చేస్తారంటే దే ట్రై టు మ్యానిపులేట్ థింగ్స్, అదే జరుగుతుంది. సో ఇవన్నీ కొంచెం హైలైట్ చేసి ఎగ్జామినేషన్ గవర్నమెంట్ ఉద్దేశం అయితే చాలా మంచిగా ఉంది, చాలా బాగా చేయాలని చెప్పి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్గా పెట్టి పంపించింది. బట్ నేను చెప్పినవి కొన్ని అంశాలు అన్ని కాలేజీలో జరుగుతాయని చెప్పి కాదు కానీ బట్ దెర్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ సర్టన్ కాలేజెస్. సో దట్ హ్యాస్ టు బి సెటెడ్. సో అవి మ్యానిపులేట్ కాకుండా కొంచెం ట్రాన్స్పరెంట్గా చేసి అన్ని నడిపిస్తే చాలా బాగుంటుంది. ఫ్లయింగ్ స్క్వాడ్లో పనిచేస్తున్నాను స్పెల్ 2కి. నా అబ్జర్వేషన్స్ కూడా మన అబ్జర్వర్ గారితో పంచుకోవడం జరిగింది. ఆ ఫ్యూ థింగ్స్ సార్ వాళ్ళు అన్నీ చెప్పారు కాబట్టి 2-3 నేను స్కిల్డ్ అండి ఎగ్జామినేషన్ స్కిల్డ్గా ఉండేవాళ్ళు అంటే ఇంటర్నల్గా ఆ స్కిల్డ్ ఫస్ట్ 15 minutes ల్యాబ్లో ఉండాలి, వాళ్ళు అరేంజ్ చేసి బయట వెళ్ళిపోవాలి. సో అది చెప్పాము కొన్ని కాలేజెస్ కొన్ని ప్రైవేట్ కాలేజెస్లో స్కిల్డ్ మధ్యలో ఎగ్జామ్ మధ్యలో ల్యాబ్లో ఉంటే చెప్పాము అది ఉండకూడదు. సో లాస్ట్ 10 minutes అవసరమైతే ఎక్స్టర్నల్ పిలిపిస్తేనే లోపలికి రావాలి. కాబట్టి స్కిల్డ్ మధ్యలో ఎగ్జామ్ మధ్యలో ఉన్నప్పుడు సిఎస్లు ఆ కాలేజ్ మేనేజ్మెంట్ కూడా అకౌంటబుల్ అవుతారు. ఇదొక ముఖ్యమైన విషయం. ఇంకా సార్ చెప్పినట్టు 12 ఎక్స్పెరిమెంట్స్ మనకు బోర్డు నుంచి క్వశ్చన్ వచ్చింది ఏదర్ కెమిస్ట్రీ ఆర్ ఫిజిక్స్లో. ఆ రిపిటేషన్ కరెక్ట్గా ఉండాలి, అది డిప్ లాటరీ సిస్టంలో ఇవ్వాలి. అది ఆ బ్యాలెన్స్ నుంచి రిపీట్ అయ్యిందంటే ఇర్రెగ్యులర్గా క్వశ్చన్స్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. సో అవి ఎక్స్టర్నల్ ఎగ్జామినర్స్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాం. సో వాళ్ళు కొత్త కాలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు తెలియక చేసుకున్నా మళ్ళీ మేము నెక్స్ట్ ఎగ్జామ్కి వచ్చి మళ్ళీ చూస్తాము, మీరు ఇలాగే ఇవ్వకూడదు, మేము కరెక్ట్ చేసి వస్తున్నాం. సో వాళ్ళకి ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాము. తర్వాత బాటనీలో కూడా క్వశ్చన్ నెంబర్ 3కి లాటరీ సిస్టమ్ ఉంది, అది కూడా కొంతమందికి తెలియదు. ఏబిసి క్వశ్చన్స్ సి క్వశ్చన్లో మనం లాటరీ ఇవ్వాలా, అది కూడా చెప్తున్నాము. తర్వాత సీసీ కెమెరాస్ మొన్న వర్షంతో పోయినాయని నిన్న 1-2 సెంటర్స్లో కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళకి నిన్న వార్న్ చేసినాము, ఈరోజు కరెక్ట్ చేసేసినాము. ఈరోజు మళ్ళీ నేను ఆ కాలేజీకి సెంటర్ విజిట్ చేసే వచ్చాను సార్కి రిపోర్ట్ చేసిన తర్వాత. వస్తేనో ఈరోజు కరెక్ట్ చేసుకున్నాను. సో వాళ్ళ ఇదేమంటే మొన్న వర్షం వచ్చిపోయింది మేడం, సో అది ఎక్స్క్యూజ్ కాదండి, మీరు ఇమ్మీడియట్గా చేయాలని చెప్పి. తర్వాత ల్యాబ్ అరేంజ్మెంట్ 1 or 2 సెంటర్స్లో ఎప్పటికి కూడా సార్ అన్నట్టు 5 floors పెట్టేయడం ఒకటి, మేము వెళ్ళేసరికి కొంచెం టైం పడుతుంది. సో అక్కడ పెట్టడం కూడా బెంచెస్ ఎట్లా అరేంజ్ చేయాలో కూడా ఇంకా తెలుసుకోకపోతే ఎట్లా ప్రైవేట్ మేనేజ్మెంట్స్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ రూల్ అండ్ రెగ్యులేషన్ ఇచ్చిన తర్వాత అన్ని మేనేజ్మెంట్స్ ఫాలో కావాలి, నాట్ ఓన్లీ ఫర్ గవర్నమెంట్
అన్ని కాలేజెస్కి ఒకే ఇన్స్ట్రక్షన్. ల్యాబ్ అరేంజ్మెంట్, బెంచ్ అరేంజ్మెంట్స్ సరిగ్గా చేయకుండా పిల్లల్ని నేరుగా వరుసగా కూర్చోబెట్టేసి రాయించడం అది కరెక్ట్ కాదండి. ఆ ఇన్స్ట్రక్షన్స్ చెప్పాము వాళ్ళకి. మళ్ళీ విజిట్ చేస్తాం. ఒక్కొక్క స్పెల్ మేము 5 days రిపీటెడ్గా ఇన్స్టిట్యూషన్స్ ఒకసారి రిమార్క్ రాసి వచ్చిన తర్వాత మళ్ళీ మేము వెళ్ళి విజిట్ చేస్తున్నాము. మళ్ళీ ఆ రిమార్క్ కంటిన్యూ అయిందంటే మేము డిస్ట్రిక్ట్ అథారిటీస్కి, హయ్యర్ అథారిటీస్కి కంప్లైంట్ చేస్తాము. ఆ సెంటర్స్ మీద వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. మదనపల్లెకు జిల్లా ఏర్పాటు విషయంపై జరిగిన అన్యాయంపై ప్రజలందరినీ కలుపుకొని మదనపల్లెను జిల్లా చేసే వరకు పోరాడతానని పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు షాజహాన్ బాషా తెలిపారు. నేడు జిల్లా సాధన కోసం రామసముద్రం మండలం నుండి పాదయాత్ర ప్రారంభించారు. తన పాదయాత్ర 100 కిలోమీటర్లు సాగుతుందని, యాత్ర ముగిసేలోపు అసెంబ్లీలో మదనపల్లె జిల్లాగా తీర్మానం చేయాలని ఆయన తెలిపారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. మదనపల్లి జిల్లా ఇవ్వాలా కదా. అందరం గట్టిగా ముఖ్యమంత్రి గారు మదనపల్లి జిల్లా ఇవ్వండి అని అడగల్లా వద్దా? ముఖ్యమంత్రి గారు గట్టిగా చెప్పండి. ముఖ్యమంత్రి గారు మదనపల్లి జిల్లా పాదయాత్ర భాగంగా 100 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం జరుగుతున్నది. ఈరోజు ఈ పాదయాత్రకు ఎక్కడ వెళ్తే అక్కడ ప్రజలు తన వంత బాధ్యతగా గ్రామాల్లో, పల్లెల్లో వచ్చి అన్న మాకు మదనపల్లినే జిల్లాగా ప్రకటించాలా, రాయచోటి మాకు చాలా కష్టమవుతుంది, ఆ వాతావరణంగా ఈ ఎండాకాలంలో మేము రాయచోటికి అస్సలు వెళ్ళలేము, మా పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది, దయచేసి మీరు ఇంకా గట్టిగా పోరాడాలా, మేమందరం మీతో ఉండామని చెప్పి సవినయంగా ప్రతి ఒక్క గ్రామ ప్రజలందరూ వస్తున్నారు. ఈరోజు రామసముద్రం మండలంలో పెద్దకురపల్లి పంచాయతీలో ఉన్నాము. పంచాయత్ హెడ్ క్వార్టర్స్ ఇది. ఇక్కడ ప్రతి ఒక్కరు వీళ్ళంతా చూడండి, ఈ పంచాయతీ వాళ్ళు వీళ్ళంతా ఇప్పుడు చూపించారు చూడండి, వీళ్ళందరూ ఈ పంచాయతీ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి మాకు ఒకే ఒక్క మాట, మాకు ఎట్టి పరిస్థితిలో ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీలో బిల్లు పెట్టి మదనపల్లి జిల్లాగా ప్రకటించాలని చెప్పి సవినయంగా రాష్ట్ర ప్రజలందరూ, ఇక్కడున్న మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలు, పొంగునూరు, పొలమనేరు, అదేవిధంగా పీలేరు ప్రజలందరూ ఒకే ఒక్క మాటలో ఉన్నారు. ఇప్పుడే అసెంబ్లీలో మీరు బిల్లు పెట్టి మదనపల్లికి జిల్లాగా ప్రకటించాలని ముఖ్యమంత్రి గారు కోరుతున్నారు. తప్పకుండా ఈరోజు మదనపల్లి పట్టణ ప్రజల ఆకాంక్ష మదనపల్లి జిల్లా ఇవ్వాలి. 100 సంవత్సరాల క్రితమే మదనపల్లికి జిల్లా హంగులు ఉన్నాయి, ఈరోజు కూడా ఉన్నాయి. దయచేసి తక్షణం మదనపల్లికి జిల్లాగా ప్రకటించాలని చెప్పి సవినయంగా కోరుకుంటున్నాము. ఈ 100 కిలోమీటర్ల పాదయాత్ర సవినయంగా చాలా ప్రజలకు అనుగుణంగా, చాలా శాంతియుతంగా ప్రజలకు అందరికి కలుసుకుంటూ ప్రజలతో అందరితో మాట్లాడుతూ ప్రజల ఆకాంక్ష మేరకు తప్పకుండా ఈ 100 కిలోమీటర్ల పాదయాత్ర ముగిస్తామని చెప్పి సవినయంగా. మదనపల్లెలో మొట్టమొదటి ఫిజియోథెరపీ కేంద్రమైన నరేన్ ఫిజియోథెరపీ సేవలను వినియోగించుకోవాలని మదనపల్లె మున్సిపల్ చైర్మన్ వరపన మనోజ ప్రజలకు సూచించారు. నేడు నూతన ఫిజియోథెరపీ కేంద్రాన్ని ప్రశాంత్ నగర్ నందు చైర్పర్సన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఉదయ్ కుమార్, కౌన్సిలర్ ముబీనా, శారదారెడ్డి, డాక్టర్ రీనా నరేన్, సురేంద్ర నరేన్ తదితరులు పాల్గొన్నారు.
అంటే ఇప్పుడు ఎవ్రీడే రావాలి కదండి, చాలా మంది 6 months వస్తారు. సో ఎవ్రీడే రావాలంటే ఈ ట్రావెల్ ఆటో చార్జెస్ ఎక్కువ అయిపోతుంది కదా. ఆటో చార్జెస్ బర్మా సిటీకి రావాలంటే కొంచెం దూరం అనిపిస్తుంది. నేరేడుపల్లి అంటే టైమింగ్స్ సేమ్ టైమింగ్స్. ఈరోజు మన మానపల్లి పట్టణంలో ప్రశాంత్ నగర్లో నరేన్ ఫిజియోథెరపీ సెంటర్ ఒకటి ఓపెన్ జరిగింది. ఇది గతంలో చాలా ఏళ్ళుగా బాగా ఫేమస్. ఫస్ట్ నరేన్ ఫిజియోథెరపీ అనేది బర్మా స్ట్రీట్లో మాకు ఫస్ట్ ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ ప్రజలకి చాలా మంచిగా సేవలు అందించడం, అంటే ఎలాంటి పెయిన్స్ ఉన్నా ఇమీడియట్గా తగ్గించే విధంగా థెరపీ చేయడం, అవన్నీ చాలా అనుభవం ఉన్న వాళ్ళు వీళ్ళు. దాన్ని అక్కడికి రావడం అంత కష్టంగా ఉందనే ఉద్దేశంతో ఇది ప్రజలకి అనుకూలంగా ఈ ఏరియాలో ఒకటి ఓపెన్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకి యాక్సెస్ ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ నరేన్ని ప్రశాంత్ నగర్లో ఓపెన్ చేయడం జరిగింది. సో ప్రజలందరూ ఇక్కడ ఫిజియోథెరపీని తీసుకోండి, ఎందుకంటే మంచి అనుభవం ఉన్న ఫిజియోథెరపిస్టులు కాబట్టి మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. ఏ అవసరం ఉన్నా ఏ పెయిన్స్ కానీ ఎలాంటి ట్రీట్మెంట్ ఎలాంటి మీకు అవగాహన బాగుంది కాబట్టి ఇక్కడ తీసుకుంటే బాగుంటుంది. కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. మా ఫిజియోథెరపీ నరేన్ ఫిజియోథెరపీ క్లినిక్ అనేది ఆల్మోస్ట్ 25 years ముందు ఎస్టాబ్లిష్ చేసింది. నేను స్విమ్స్లో వర్క్ చేసినప్పుడు కానీ ఇక్కడ కానీ ప్రైవేట్ క్లినిక్స్ అనేది లేదు అప్పట్లో. రీహాబిలిటేషన్ అంటే ఫిజికల్ రీహాబిలిటేషన్, పునర్జన్మ అనేది అందరికి పక్షవాదం వచ్చిందంటే పేషెంట్ అంతే, యాక్సిడెంట్లో పోయాడంటే మెడ కింద నుంచి చేతులు కాళ్ళు ఏం పని చేయట్లేదంటే అంతే, ఇంకా అబ్బాయి పడుకునే అని అనుకునేవాళ్ళు. చిన్నపిల్లలు కొంచెం ఫిజికలీ ఛాలెంజ్డ్గా పుడితే పిల్లలు అంతే అని అనుకునేవాళ్ళు. బట్ వాళ్ళకి ఒక లైఫ్ ఉంది, వాళ్ళు రికవర్ అయ్యి రాగలుగుతారు. దే క్యాన్ కమ్ బ్యాక్ అండ్ దే క్యాన్ డూ ఆల్ దేర్ యాక్టివిటీస్ ఇన్ దేర్ డైలీ లైఫ్ అనేది ఫిజియోథెరపీ ద్వారా మాత్రమే అవుతుంది. ప్లస్ ఎలాంటి నొప్పిలైనా అందరూ ఏమనుకుంటారు, స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ వేసుకోవచ్చు, పెయిన్ కిల్లర్స్ వేసుకోవచ్చు, అందువల్ల వెంటనే తగ్గిపోతుందని. బట్ ఇట్ హస్ గాట్ లాట్స్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్. లివర్ మీద, కిడ్నీ మీద దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. బట్ ఫిజియోథెరపీ అనేది 101% సేఫ్ విత్ నో సైడ్ ఎఫెక్ట్స్. ఫోటోగ్రఫీపై ఆసక్తి ఉన్నవారు ది బాంగ్ బాంగ్ ఫోటో స్టూడియోను సంప్రదించాలని కోరిన కౌన్సిలర్ డిష్ రామకృష్ణారెడ్డి నేడు ఎస్బీఐ కాలనీ ఎక్స్టెన్షన్ నందు నూతన స్టూడియో ప్రారంభించారు. ఈ స్టూడియోలో అన్ని రకాల ఈవెంట్లు తీయడంతో పాటు ఫోటోగ్రఫీలో శిక్షణ అందించి సర్టిఫికేట్ మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో షాప్ యజమాని రామ్ చరణ్ సిబ్బంది పాల్గొన్నారు. సైక్లోరోమా వాల్ అంటారు దీన్ని. ఇక్కడ అసలు ఎడిటింగ్కి పెద్ద టెన్షన్ లేదు, కార్నర్స్ ఉండవు. నార్మల్ ఫోటో తీసినా కూడా వాళ్ళకి మంచి ఈజీ టు వే ఎడిటింగ్, మంచి ఫ్యాషన్ ఫోటోగ్రఫీకి, ప్రోడక్ట్ ఫోటోగ్రఫీకి. రమణ కేశవన్న ఫోటో ఫ్రేమింగ్ కూడా ఉందా? ఫ్రేమ్స్ కూడా చేయిస్తాం. ఫ్రేమ్ ఒక సపరేట్. ఇవంతా హంపీలో మెయిన్ షార్ట్ వేరే ఉంది, లీడింగ్ లైన్స్ అంటారు. గోపురం ఫ్రేమ్ స్టూడియో బ్యాంగ్ బ్యాంగ్. కృతజ్ఞతలు తెలుసుకోవడానికి మన స్టూడియో బ్యాంగ్ బ్యాంగ్ స్టూడియో మదనపల్లి. మా ఫ్యామిలీ మిత్రుడు మధు సార్ గారి
అబ్బాయి రామ్ చరణ్ ఈరోజు స్టూడియోను ప్రారంభించినారు. రామ్ చరణ్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సాఫ్ట్వేర్ కావాలా, డాక్టర్లు కావాలా, లేకపోతే ఇంకోటి అనిపోయే సందర్భాల్లో మంచి ఫ్యాషన్గా ఫోటోగ్రాఫర్ కావాలని ఢిల్లీకి వెళ్ళి అక్కడ శిక్షణ తీసుకొని ఫోటోగ్రఫీలో డిగ్రీ తీసుకున్నాడు. అక్కడ ఢిల్లీలో డిగ్రీ తీసుకొని వచ్చి మదనపల్లిలో ఈరోజు మదనపల్లి అందరి ప్రజలకు సౌకర్యాలు సరిగ్గా లేవని ఫోటోగ్రఫీ బెంగళూరుకు, చెన్నైకి ఇట్లా వేరే రాష్ట్రాలకు పోయి ఈ ఫోటోగ్రఫీ గురించి కావాల్సినవి చేసుకొని వస్తున్నారు. మనకు అందరికీ అందుబాటులో ఉండాలని చరణ్ ఇక్కడ స్టూడియో ఒకటి పెట్టి మదనపల్లిలోనే అందరికీ అందుబాటులో ప్రతి ఒక్కరికి ఈడ ఢిల్లీకి కానీ బెంగళూరుకి కానీ చెన్నై కానీ పోకుండా మదనపల్లిలోనే మీరు అన్నీ చేసుకోవచ్చు. మిక్సింగ్ కానీ స్టూడియోలు కానీ అట్లే ఫోటోగ్రాఫ్ కావాలనుకునే వాళ్ళు కూడా ఇక్కడ శిక్షణ ఇస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ శిక్షణ తీసుకొని వాళ్ళ జీవనోపాధికి ఉద్యోగం కల్పించడానికి తోడ్పడుతుంది. ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్న మన చరణ్ అందరూ ఆశీర్వదించాలని మదనపల్లి ప్రజలు కోరుకుంటున్నాను. టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనము ఎస్బీఐ కాలనీలో ఒక చాలా పెద్ద స్పేషియస్గా ఉండే ఒక ఫోటోగ్రఫీ స్టూడియో స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు మన కౌన్సిలర్ రామకృష్ణారెడ్డి అంకులు వచ్చి ఇది ఓపెన్ చేశారు. ఈ ఫోటోగ్రఫీ స్టూడియో ఇది మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎక్కువ బయట తీసుకునేది లేకుండా తక్కువ టైంలో ఎక్కువ పోజెస్ ఇచ్చుకొని ఎక్కువ షార్ట్స్, ఎక్కువ ఈ ఫ్రేమ్స్ కానీ మనం దానికి తగినట్టు డిజైన్ చేయడం జరిగింది. సైక్లోరోమా స్టేజ్ వాళ్ళు, ఇంకా పాండిచ్చేరి సెట్, ఇట్లా కొన్ని కాంట్రాస్ట్ కలర్ సెట్స్ ఇవన్నీ వేసుకున్నాం అన్నమాట. ఇక్కడ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది ఫోటోగ్రఫీ ట్రైనింగ్ గురించి, ఫోటోగ్రఫీస్ గురించి, కెమెరాస్ గురించి, లెన్సెస్ గురించి. ఏ కెమెరా కొనుక్కోవాలా అని కంగారు పడే వాళ్ళందరికీ నాకు ఈ కెమెరా కావాలా అని వాళ్ళే ఫిక్స్ అయ్యేలాగా మనం టీచింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో తప్పకుండా ఒకసారి వచ్చి విజిట్ చేసి మీకు కావాల్సిన మంచి మంచి ఫొటోస్ తీసుకొని మెమరీస్ ఫర్ లైఫ్ టైం అనే కొటేషన్ని మనం పెట్టడం జరిగింది దానికోసమే. సో ఒకసారి ద బ్యాంగ్ స్టూడియోకి అందరూ విచ్చేసి నన్ను ఆశీర్వదించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. పేదలకు సేవ చేయడం ద్వారానే సంతృప్తి అని నమ్మి సామాజిక బాధ్యతగా తన వంతు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మైఫోర్స్ సంస్థ స్థాపించి సేవా కార్యక్రమాలు చేస్తున్న మైఫోర్స్ మహేష్ కలకాలం సంతోషంగా ఉండాలని జనసేన పార్టీ చిత్తూరు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు అమరనారాయణ ఆకాంక్షించారు. నేడు మహేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి, మల్లిక, జనసేన పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. అన్నా ఆయన అమరన్నా వెళ్ళాను అడిచాను. వాళ్ళందరినీ కూడా వచ్చామంట అలా అందరిని లోపలికి వచ్చామంట. వాళ్ళు ఎక్కువ చేస్తారా? శంకర్ నిమిషం విజయాలు తీసుకుంటాను. ఈరోజు ముఖ్యంగా జరుపుకుంటున్నటువంటి పుట్టినరోజు ఒక్క మహేష్కు కాకుండా మేము జనసేన పార్టీకి పుట్టినరోజుగా ఫీల్ అవుతా ఉన్నాము. ఎందుకంటే జనసేన పార్టీ పుట్టినప్పటి నుంచి మన మైఫోర్స్ మహేష్ తన బృందంతో కలిసి రకరకాలైనటువంటి ప్రజా కార్యక్రమాలు కానీ, అదేవిధంగా పుట్టినరోజులు జరిపి హాస్పిటల్స్లో
పళ్ళు పంపిణీ కానీ, అదేవిధంగా లాస్ట్ టైము దాదాపు 150-170 యూనిట్ల రక్తదాన శిబిరం కానీ, అదేవిధంగా అన్నదానాలు కానీ, అదేవిధంగా ఎక్కడ ఎవరికి అవసరం వచ్చినా కానీ ఆ అవసరాన్ని తీర్చడానికి నేను ముందుండాను అని చెప్పి ఒక జనసేన నాయకుడుగానే కాకుండా మా సోదరుడుగా మాకు చాలా సుపరిచితుడు. అదేవిధంగా ఇలాంటి పుట్టినరోజులు 1-2 కాకుండా నిండు నూరేళ్ళు, ఇప్పుడు అయిన డేటు పోను తక్కిన మిగిలిన 100 వరకు ఖచ్చితంగా జరుపుకొని 101వ సంవత్సరం కూడా జరుపుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఉన్నాం. ఈరోజు మైపోర్స్ మహేష్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు ఉన్నా. అలాగే అన్నదానం కార్యక్రమం జరగబోతుంది. అట్లే బ్లడ్ డొనేషన్, ఈ పనులు అన్నీ పంపిణీ చేశాము. అలాగే ఇలాంటి సేవలు ఇంకా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇలా చేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మైపోర్స్ మహేష్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు బ్లడ్ పంపిణీ చేస్తారు. అలాగే రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేశారు. అందరూ చాలామంది రక్తదానం కూడా చేస్తున్నారు. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా 100 పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మైపోర్స్ సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాగే ఇంకా ఎక్కువ భవిష్యత్తులో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే జనసేన పార్టీలో మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇంకా ముందు మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఈ నెల 25న కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరిన ఏఐటీయూసీ నాయకుడు సాంబశివ బీజేపీ నియంతృత్వ ధోరణితో ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి ప్రైవేట్ రంగాలకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కృష్ణప్ప, సురేష్ ఇతరులు పాల్గొన్నారు. దేశంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అవలంబిస్తున్నటువంటి కార్మిక, ప్రజా, రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 28, 29 2 రోజుల పాటు ఎంటైర్ భారతదేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేయాలని చెప్పి కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు తీర్మానించాయి. ఆ దశగా భారతదేశంలో జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు ఏఐటీసీ అనుబంధ రంగాల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మదనపల్లిలో నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఏఐటీసీకి అనుబంధంగా ఉన్నటువంటి సంఘాలలో ఉన్నటువంటి కార్మిక వర్గం, శ్రమజీవులు పెద్ద ఎత్తున 28వ తేదీ జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఏఐటీసీగా కోరుతా ఉన్నాం. ఈరోజు దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఎల్ఐసి కానీ, బ్యాంకింగ్, పోస్టల్, టెలికాం, ఇన్సూరెన్స్, అదేవిధంగా రైల్వేస్, ఎయిర్ ఇండియా తదితర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా అమ్మేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పరిశ్రమ కూడా తెచ్చినటువంటి పరిస్థితి ఇవాళ లేదు. ఉన్న పరిశ్రమలు కూడా నాశనం చేసి దాన్ని అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విశాఖ ఉక్కు, ఆంధ్రలో ఉక్కు అని చెప్పి దాన్ని సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కును కూడా అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలనే దాన్ని కూడా అనుసరిస్తూ ఈ రాష్ట్రంలో కూడా కార్మిక హక్కులను కూడా కాలరాయడానికి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అసెంబ్లీ జరుగుతున్నటువంటి సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్కీమ్ వర్కర్లకు ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేయాలని చెప్పి కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ పద్ధతుల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి, భవన నిర్మాణ రంగాల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి చలో విజయవాడ కార్యక్రమానికి పోదామని ప్రయత్నం చేస్తే 3 రోజుల ముందే పోలీసులు ఉసుగొల్పి ఇంటి దగ్గర బలవంతంగా అరెస్టు చేయడం, హౌస్ అరెస్టు చేయడం, బలవంతంగా స్టేషన్లలో నిర్బంధించడాన్ని ఏఐటీసీగా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీసీ నాయకత్వంలో ఏఐటీసీ అనుబంధ కార్మిక సంఘాలను సార్వత్రిక సమ్మె నిర్వహణ కోసం జరుగుతున్నటువంటి సమావేశంలో కమ్యూనిస్ట్ పార్టీగా
ఈ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని, అందులో కమ్యూనిస్ట్ పార్టీ కూడా వాళ్ళకి సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరుగుతుంది. ఈ దేశంలో ఇప్పటిదాకా ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పైన అయితేనా కూడా అధికారంలోకి వచ్చినటువంటి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ కూడా తీసుకురాల. ప్రతి ప్రధానమంత్రి 1-2 ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకొచ్చారు. వీటన్నిటినీ అప్పనంగా ఆదానికి, అంబానీకి, లేకపోతే రిలయన్స్కు అప్పనంగా అప్పచెప్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఈ దేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి భారతదేశం ఇప్పుడిప్పుడే ఆర్థికంగా ఎదుగుతున్నటువంటి దేశం. ప్రభుత్వ రంగము, ప్రైవేటు రంగం పోటీ రంగంలో పోతేనే ఈ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి ఉన్నది. అందులో వ్యవసాయ ఆధారిత దేశం భారతదేశం. పరిశ్రమలు అమ్మడానికి ఒక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడనటువంటి పరిస్థితి. మోడీ ఈరోజు ఫ్యాసిస్ట్ పాలన నిర్వహిస్తున్నటువంటి పరిస్థితిని చూసాం. ప్రపంచంలో హిట్లర్ కానీ, ముసోలిమారని కానీ ఏ విధానాలు అవలంబిస్తారో ఆ విధానాలు ఈ దేశంలో అవలంబిస్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తున్నాం. కార్మిక నాయకులు ఎన్నో సంవత్సరాల పోరాటం చేసి సాధించుకున్నటువంటి పని గంటలు పెంచడం కానీ, కార్మిక కోళ్లను ఈరోజు ఏర్పాటు చేయడం కానీ, కార్మిక హక్కులు కాలరాస్తున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో చూస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న గోరుముద్ద పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని సూచించిన మున్సిపల్ చైర్మన్ మనోజ నేడు హోప్ మున్సిపల్ హైస్కూల్ నందు ఆకస్మిక తనిఖీ. ప్రైవేట్ ఇంటర్ కళాశాల ప్రాక్టికల్స్ లో జరుగుతున్న అవకతవకలను సరిదిద్దాలి. ఆంధ్రప్రదేశ్ పాఠశాలల అధికారి ఈశ్వరయ్య వెల్లడి. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో సమీక్ష. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.